తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హయాంలో అవసరమైన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందాయని, అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో మాదిరిగానే ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఆయన మండిపడ్డారు. ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి సునీత తదితర ప్రముఖులతో కలిసి మంగళవారం ఉదయం యూసఫ్గూడ బస్తీలోని బస్తీ దవాఖానాను సందర్శించారు. ఈ సందర్భంగా వారు దవాఖానా క్షుణ్ణంగా పరిశీలించారు. అందుతున్న వైద్య సేవల గురించి స్థానికులతో పాటు డాక్టర్ చిన్మయ్తో మాట్లాడారు. ఆ తర్వాత ఎంపీ రవిచంద్ర విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో పేద వర్గాల వారికి మెరుగైన వైద్య సేవల్ని మరింత చెరువులోకి తీసుకుపోయి ఉచితంగా అందించడం జరిగిందన్నారు. తర్వాత ఇంత అద్భుతమైన బిల్డింగ్ కనీసం వాటర్ కూడా ఇస్తలేదు. డాక్టర్ గారు మనం ఇప్పించినాము. వాటర్ కనెక్షన్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, మనం ఇప్పించినాం. అయితే ఇప్పుడు తీసుకుంటున్నాం డస్ట్ మొత్తం హాస్పిటల్ మిమ్మల్ని ఏమంటలేము, మీరేం భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని ఏమంటలేము, మీకు రన్ చేయడానికి మంచిగా ఉంటేనే మీ హెల్త్ మంచిగా ఉంటేనే మీరు ప్రజలకు మంచిగా చూస్తారు కదా. 6 months నుంచి రావట్లేదు అని చెప్పింది. ఇప్పుడు 6 months నుంచి రావట్లేదు. అద్భుతంగా ఉంది అట్లా ప్రభుత్వం అట్లా. అన్నిటి సేమ్ మీరు కాదు, స్టాఫ్ అనేది ఫుల్ ఫ్లెజ్ లో ఉండలేరట కదా. ఓపెన్ ఓకే 9 కి ఓపెన్ చేస్తున్నట్టు కానీ మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతున్నట్టు. మొన్న చూసిన రిపోర్ట్ చూపించాము. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 108 మెడిసిన్స్ టైప్ ఆఫ్ మందులు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఉంది. అదే ఉన్నాడు సార్. ఎంతమంది వచ్చేది ఎవ్రీడే? ఇప్పుడు తగ్గిందా పెరిగిందా పేషెంట్? ఇప్పుడు ఒక లాస్ట్ ఒక 1 week నుంచి తగ్గలేదు సార్. ఎందుకంటే స్టాఫ్ నర్స్ ఇంట్లో ఉంటుంది. సో బ్లడ్ టెస్ట్ అవ్వట్లేదు. సో కొంచెం తగ్గలేదు సార్. నార్మల్ గా అయితే వస్తారు సార్. మండే ట్యూస్డే వస్తారు సార్. మీకు జీతాలు వస్తున్నాయా 6 months నుంచి? 6 months నుంచి మీకు డాక్టర్స్ కి వస్తలేవు, స్టాఫ్ నర్స్ వస్తలేవు, అసిస్టెంట్ వస్తలేవు, వస్తలేవు. ఎవరిని అడుగుతున్నా జీతాలు రావాలి? ఎన్హెచ్ఎం నుంచి రావాలి సార్. ఇప్పుడైతే అది ఏదో పోర్టల్ మారిందని చెప్పారు సార్. సంథింగ్ దాని ఇష్యూ వల్ల రావట్లేదు అని చెప్పారు సార్. మాట్లాడడం అయితే ఎవరికి రాదు. 6 months నుంచి సపోర్టింగ్ స్టాఫ్ నుంచి 6 months వరకు ఎవరు కూడా లేవు. రిపోర్ట్స్ కూడా లేవు. బ్లడ్ టెస్ట్ చెకప్ చేస్తారు. టెస్ట్లు అవుతున్నాయి సార్. లాస్ట్ 1 week లో ఒక రోజు వేరే స్టాఫ్ నర్స్ రిపోర్ట్ చేసి వేసాను సార్. ఆ రోజు అయ్యాయి సార్. సిస్టర్ ల్యాబ్ రిజిస్టర్ ఇంకోటమ్మా, ఇప్పుడు మనము మాకు ఏమన్నప్పుడు ఇప్పుడు మన డయాగ్నోస్టిక్ సెంటర్ అది పెట్టి మొత్తం టెస్టులు చేసి కొంచెం విదిన్ 24 hours లోపలనే మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ రిపోర్ట్స్ అనేవి పేషెంట్కి పంపించేది. ఇప్పుడు ఏదో పంపిస్తున్నారు, అసలు టెస్టులు లేవు, దాని మెయింటెనెన్స్ లేవు.